విశాఖ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శుక్రవారం వినోదోత్సవం జరిగింది. ఆలయంలో వినోదోత్సవంలో భాగంగా అర్చకులు సరదా కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు కాసేపు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి తమ జన్మ ధన్యమైందనుకున్నారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగలు పడ్డారని, స్వామివారి ఉంగరం దోచుకెళ్లారంటూ ఆలయ అర్చకులు హడావిడి చేశారు. స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులను అనుమానించారు. ఈ సంఘటనతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. సింహాచలంలో కొలువై ఉన్న శ్రీ వారాహలక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్ని దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి, లేదంటే పోలీసులకు అప్పగిస్తామంటూ ఆలయానికి వచ్చిన పలువురు భక్తులకు దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించడంతో భక్తులు అవాక్కయ్యారు. మేము దొంగల్లా కనిపిస్తున్నామా? స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా అంటూ భక్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పోలీసులు తీసుకెళ్లక ముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి అంటూ స్థానాచార్యులు మరింత బిగ్గరగా గర్జించి అడగడంతో కొంతమంది భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదంతా నిజమని అనుకుంటే మీ పొరపాటే. సింహాచలం అప్పన్న స్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు వినోదోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా అవాక్కవుతూ ఉంటారు. తాము స్వామి దర్శనానికి వచ్చాం తప్ప చోరీలు చేయలేదని కొందరు భక్తులు కంటతడి కూడా పెట్టుకుంటారు. చివరికి ఇదంతా ఈ ఉత్సవంలో భాగమని తెలుసుకొని ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు. మేము శ్రీహరిపురం నుంచి వచ్చాం సార్, భరత్. ఓకే, ఇంకా మేము వేరే గుడికి వెళ్ళి వెంకటరామ గుడికి దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చి ఇక్కడికి వచ్చాము, పార్కింగ్ చేసుకొని వచ్చాం, శివ దగ్గర దండం పెట్టుకొని వచ్చాం. ఇంకా దర్శనంకి వెళ్దాం వచ్చాం. ఇలా పంతులు గారు నుంచి ఇలా దొంగలు అనుకొని లాక్కొస్తారు. నేను రాత్రి దొంగతనం చేసామంట హైట్కి నేనైతే ఆల్రెడీ రీల్లో చూశాను ఇలాగా. సో అదే అనుకున్నాను, కానీ మరీ అంత సీరియస్గా ఉండేసరికి పొరపాటు పడ్డారేమో అదే. సో మేమైతే నిజైతే ఉన్నాం, అదే చెప్పాము అక్కడ. మేము గాజువాక నుంచి వచ్చానండి. ఉదయాన్నే దర్శనంకి వచ్చాను సింహాచలం గుడికి. దర్శనం అయిపోయాక వస్తున్న టైంలో పంతులు గారు దొంగ అని నింద వేసేసరికి కొంతసేపు చాలా వరకు భయం వేసింది. చుట్టూ జనాలు మోగిపోవడం, వీడియోలు తీయడం ఇంకా భయంగా వచ్చింది. లాస్ట్కి వాళ్ళు ఇదొక కార్యక్రమంలో భాగం అనేసరికి మనసు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రేష్మి. నేను కేజీహెచ్లో ఫిజియోథెరపిస్ట్గా చేస్తున్నాను. మా సిస్టర్ భార్గవి అనమాట. తను విజయనగరం, నాది వైజాగ్. తను హౌస్ వైఫ్. మేము మార్నింగ్ టెంపుల్కి దర్శనానికి వచ్చామండి. ఈరోజు సింహాచలం మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకుందామని. లోపల నుంచి వచ్చేసరికి అర్చకులు మా ఇద్దరికి తాడేసి స్వామివారి ఉంగరం పోయింది, నిన్న రాత్రి స్వామివారు వేటకెళ్ళారు, అమ్మవారు ఉంగరం లేదు నీ చేతికి అని లోపలికి రానివ్వట్లేదు, ఆ ఉంగరాన్ని మీరే దొంగతనం చేశారని మా ఇద్దరికి తీసుకొచ్చారు ఇక్కడికి. మాకేం అర్థం కాలేదు. ఒక్కసారే నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. స్వామివారి ఉంగరం మేమెందుకు తీస్తామండి, మేము దర్శనం కోసం వచ్చాము అంటే చాలాసేపు ఒప్పుకోలేదు. లేదు మేము నిన్న రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు, మాకు మీ మీద డౌట్, మేము సీసీ కెమెరా చెక్ చేస్తాం ఇది అది అనేసరికి నాకు ఫుల్ స్వెటింగ్ వచ్చింది అనమాట. తర్వాత మేము లేదు స్వామి మేము తీయలేదు అంటే విచారణ జరిగినంత వరకు మీరు ఇక్కడే ఉండండి అన్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాం, ఏం చెప్తారో చూడాలి. మాకైతే చాలా టెన్షన్గా ఉంది. మేమైతే నిజంగా తీయలేదు తండ్రి, నీ ఉంగరం తీసినంత అర్హత మాకైతే లేదు. మేము ఏదో సేవ చేసుకొని మీ దగ్గరికి వస్తాం, ఎలాగైనా ఉంగరం దొరికేయాలి మేము కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు వినోదోత్సవం ఉంగరం సేవ జరుగుతుంది. మరి అమ్మవారి ఉంగరం పోయింది, ఆ ఉంగరం తీసుకొని వస్తేనే తప్ప స్వామివారికి ఆలయంలోకి రావద్దని చెప్పేసి అమ్మవారి తలుపులు వేసేశారు. స్వామివారి ఉంగరం వెతికేందుకు ఆల్రెడీ గ్రామంలోకి పర్యటిస్తున్నారు. మరి అందులో భాగంగానే పలువురు అనుమానితులను బందీలుగా విచారించి అమ్మవారి ఉంగరం కోసం వెతుకుతున్నారు. మరి కాసేపట్లో అమ్మవారి ఉంగరం స్వామివారి పట్టుపేతాంబరాల్లో లభ్యం కానుంది. ఈ ఉత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు అలాగే స్థానాచార్యులు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం మరి నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవాలని పురస్కరించుకొని అందులో భాగంగా ఈనాడు స్వామి ప్రభాత సేవ అయిన తర్వాత రాజగోపురం ముందర వినోదోత్సవం జరిగింది. నిన్న రాత్రి చోరోత్సవం జరిగి స్వామివారు అమ్మవారు వివాహ సంరంభంలో ఉంటుండగా
అమ్మవారి ప్రాణప్రదమైనటువంటి ఉంగరం అంగుళీయకం ఎక్కడ కనపడదు. దానిని వెతుక్కోవడం ఇవాళ ఉదయం ఆరంభమైంది. ఆమెకి ప్రాణప్రదమైనటువంటి ఆ అంగుళీయకం మళ్ళీ వస్తే కానీ నేను సంతృప్తిరాలను కాను అని ఆమె అలక వహిస్తే స్వామివారు వచ్చి ఇక్కడ ఆమెకి మళ్ళీ మొహం చూపించలేక 7 ముసుగుల లోపల ఉంటారైనా వచ్చి ఇక్కడ అందరినీ విచారణ చేస్తారు. అయిన తర్వాత చివరికి పెళ్ళి కదండి, సందడి కదా, ఈ సందట్లో ఒళ్ళో పిల్లని పెట్టి ఊరంతా వెతికేరన్న సామెత నిజమైంది. ఇప్పుడు చూడండి, స్వామివారి యొక్క ఆ ఉత్తరీయానికే అది చిక్కుకొని ఉంది. ఆ ఉంగరాన్ని మనం ఇప్పుడు గమనించాం, గుర్తించాం. దాన్ని తీసుకొని అందరికీ ఎవరు దొంగలు కాదు, అపహరించలేదు, ఇదిగో మా దగ్గరే ఉంది అని స్వామి గ్రామం అంతా చాటి చెప్తూ ఆ ఉంగరంతో పాటు తిరువీధిని జరిపించుకుంటున్నారు. స్వామివారు ఆలయంలోకి వేసి ఉత్సాహంతో స్వామివారి అమ్మవారికి ఉంగరాన్ని సమర్పించడం కోసం స్వామివారు బయలుదేరి పెడుతున్నారు. మనమందరం ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యి స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి జని చరిత. ఓం నమో నారసింహాయ. సింహాచలంపై వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వరాహ నారసింహుని యొక్క తిరు కళ్యాణ ఉత్సవాలు ఈ నెల 28 నుంచి మొదలై దానిలో భాగంగా ఈరోజు వినోదోత్సవం అనేది చాలా అత్యంత వైభవంగా జరపడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న రాత్రి స్వామివారి యొక్క ఏదైతే ఉంగరం కనిపించకుండా పోయిందో ఆ ఉంగరాన్ని వెతికి పట్టుకునే పనిలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వివిధమైనటువంటి వ్యక్తుల్ని అదేవిధంగా జంటలను కూడా నిర్బంధించి వారి దగ్గర నుంచి సమాచారం సేకరించడం అనేది ఒక కార్యక్రమం. ఇది స్వామివారి దగ్గర ప్రతి ఏటా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈసారి కూడా జరిగింది. ఇందులో అందరూ కూడా భక్తులందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని స్వామి యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇది వచ్చే సంవత్సరం మరింత వైభవంగా ఈ కార్యక్రమాలన్నీ మరింత జనబాహుల్యంలోకి సమాచారం చేరవేసి మరింత మంది ఎక్కువ మంది భక్తులు పాల్గొనే విధంగా ప్రణాళికలు చేస్తూ వచ్చే సంవత్సరం మరింత వైభవంగా జరపగలుగుతాం. అయినప్పటికీ ఈ సంవత్సరం కూడా ప్రతి కార్యక్రమంలో కూడా భక్తులు చాలా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అన్నిటినీ కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా జయప్రదం చేసినందుకు మరొకసారి భక్తులందరికీ కూడా దేవస్థానం తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాత్రి పుష్పాంజలి సేవ ఉంటుంది. ఈ పుష్పాంజలి సేవ చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి పుష్పాంజలి సేవతో ఈ సంవత్సరం జరిపేటటువంటి ఈ తిరు కళ్యాణ మహోత్సవాలు ముగింపు దశకు వస్తాయి. కాబట్టి భక్తులందరూ సాయంత్రం జరిగేటటువంటి పుష్పాంజలి సేవకు కూడా అందరూ ఉత్సాహంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలకి పాత్రలు అవుతారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.